ఈ రోజుల్లో క్రికెటర్స్ కూడా సినిమాల్లో నటించటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మామూలుగా క్రికెట్లో ఫేమ్ సంపాదించుకోగానే ఎన్నో బ్రాండ్స్ వాటి ప్రమోషన్స్ కోసం క్రికెటర్స్ వెంటపడుతూ ఉంటారు. అలా దాదాపు ఇండియన్ క్రికెటర్స్ అంతా ఏదో ఒక బ్రాండ్ ప్రమోషన్లో నటించిన వారే. అందులో ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నోసార్లు బుల్లితెరపై యాడ్స్లో కనిపించి అలరించిన ఎంఎస్ ధోని ఇప్పుడు వెండితెరపై అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడనే వార్త ఫ్యాన్స్ను ఎగ్జైట్ చేస్తోంది. అది కూడా ఒక తెలుగు సినిమాతో ధోని డెబ్యూ చేయనున్నాడని ఇండస్ట్రీలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు సినిమాల్లో క్రికెటర్స్ యాక్ట్ చేయటం అనే కొత్త ట్రెండ్ మొదలైంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమాతో డేవిడ్ వార్నర్ తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. చెప్పటానికి వార్నర్ ఒక ఆస్ట్రేలియన్ క్రికెటరే అయినా కూడా తనకు తెలుగు సినిమాలంటే ఎంత ఇష్టమో తనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే డేవిడ్ వార్నర్కి సినిమాల్లో చూడాలని చాలామంది ఫ్యాన్స్ ఆశపడ్డారు. వారు కోరుకున్నట్టుగానే రాబిన్ హుడ్లో చూడబోతున్నారు. డేవిడ్ వార్నర్ తర్వాత ఇప్పుడు తెలుగు చిత్రంలో మెరవటానికి ఎంఎస్ ధోని కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న విషయం ఇప్పటికే తెలిసిందే. ఇందులో క్రికెటర్గా కనిపించటం కోసం చరణ్ సిద్ధమవుతున్నాడనే రూమర్స్ కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలో ధోని తెలుగు తెరపై డెబ్యూ చేయడానికి సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ ప్రచారం సాగుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్ అయితే తన ట్రైనర్ పాత్రలో మెరవటానికి ధోని పేరు పరిగణలోకి తీసుకుంటున్నారట మేకర్స్. దీనికి సంబంధించిన ధోనితో సంప్రదింపులు జరిపారో లేదో తెలియాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ క్రికెట్ టీంలో స్టార్ క్రికెటర్గా వెలిగిపోతున్న ఎంఎస్ ధోని కొన్నాళ్ల క్రితమే ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు. నిర్మాతగా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో ఒక తమిళ చిత్రాన్ని కూడా నిర్మించారు. అయితే నిర్మాతగా మారాడు కాబట్టి తను నిర్మించిన మొదటి సినిమాలో ధోని క్యామియో చేస్తాడని అప్పట్లోనే ప్రేక్షకులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తారుమారయ్యాయి. వెండి తెరపై నటుడిగా కనిపించడానికి తను ఇష్టపడలేదు. మరి RC16లో కనిపించడానికి ధోనిని సంప్రదిస్తే తన స్పందన ఎలా ఉంటుంది? ఒక తెలుగు సినిమాలో గెస్ట్ రోల్ చేయటానికి తను ఒప్పుకుంటాడా అని అందరిలో చర్చలు మొదలయ్యాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.